Jai Hind aspirants, welcome back to VIPIS Academy. నేను మీ అశోక్, ద ఫౌండర్ ఆఫ్ VIPIS అకాడమీ. సో చాలా మంది తమ్నేల్ చూసి వచ్చి ఉంటారు. సో 2026 అండ్ 27లో గవర్నమెంట్ జాబ్ వర్సెస్ ప్రైవేట్ జాబ్ ఏది బెటర్ అనేది ఒకసారి మనం చూసుకుందాం. సో బోత్ గవర్నమెంట్ జాబ్స్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ అండ్ అలాగే ప్రైవేట్ జాబ్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ కూడా డిస్కస్ చేసుకున్న తర్వాత అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను ఇచ్చే సజెషన్ ఏంటి అండ్ మీరు దీన్ని బేస్ చేసుకొని మీరు కూడా అంటే ఇట్స్ కంప్లీట్లీ యువర్ డిస్క్రిప్షన్ అండి. అంటే మీరు గవర్నమెంట్ జాబ్ తీసుకుంటారా ప్రైవేట్ జాబ్ తీసుకుంటారా అని చెప్పేసి నేను చెప్పాల్సిన వరకు బోత్ ప్రోస్ అండ్ కాన్స్ చెప్తాను అండ్ నా సజెషన్ కూడా చెప్తాను. ఎస్, ఓకే. సో ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ గురించి చూద్దాము. ఓకేనా, గవర్నమెంట్ జాబ్ యొక్క పాజిటివ్స్ లేదా ప్రోస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏంటంటే మనకి జాబ్ సెక్యూరిటీ అండి. చాలామంది ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో చూసుకున్నట్లయితే ఐటీ జాబ్స్ కూడా లే ఆఫ్ చేయడం వల్ల మనకి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఒక చిన్న గవర్నమెంట్ జాబ్ ఉన్నా చాలు మాకు అని చెప్పేసి ఒక జాబ్ సెక్యూరిటీ కోసం చూస్తున్నారు. అండ్ చాలామంది పిల్లనిచ్చే తల్లిదండ్రులు కూడా మా మా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవడానికి ఒక గవర్నమెంట్ జాబ్ ఉంటే సరిపోతుంది, సో దట్ లైఫ్ లాంగ్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి మ్యారేజ్కి కూడా ఈవెన్ చాలామంది చూసే థింగ్ ఏంటి అంటే గవర్నమెంట్ జాబ్ ఉందా లేదా అని చూస్తున్నారు. అండ్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఐటీ జాబ్ కూడా చాలా మందికి నచ్చుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ అమ్మాయి ఐటీ జాబ్ చేస్తుంది అనుకుంటే మాకు తనకు వచ్చే హస్బెండ్ కూడా ఐటీ జాబ్ చేసేవాడే కావాలని చెప్పేసి అలా కూడా చూస్తున్నారు. పేరెంట్స్కి అయితే రెండే కళ్ళు కనిపిస్తున్నాయండి. ఒకటి గవర్నమెంట్ జాబు, ఇంకొక కన్ను ప్రైవేట్ జాబ్. మిగతా ఏవి కూడా బిజినెస్లు కానీ, ఇప్పుడు బిజినెస్ అంటే అందరూ కూడా వామ్మో రిస్క్ అంటే ఒక పర్సన్ బిజినెస్ పెట్టేటప్పుడు ఎవరు సపోర్ట్ చేయరు. ఓకేనా, ఇది ఇది ఫ్రాంక్ అండి, ఇది వాస్తవం మాట్లాడుతున్నా. బిజినెస్ పెట్టేటప్పుడు ఎవరు సపోర్ట్ చేయరు, బట్ ఆ బిజినెస్ సక్సెస్ అయిన తర్వాత మాత్రం ఇంక అందరూ మీ అబ్బాయి మాకు కావాలి లేదా మీ అమ్మాయి మాకు కావాలి అని చెప్పేసి పోటీ పడుతూ ఉంటారు అనమాట. మ్యారేజ్ కానివ్వండి లేకపోతే అప్రిషియేట్ చేసే వాళ్ళు కానివ్వండి, అప్పుడు బయటకు వస్తారు. బట్ ఇనీషియల్ డేస్లో ఎవరు కూడా సపోర్ట్ చేయరు. ఇంకొక థింగ్ ఏంటి, మన భారతదేశంలో ఒక ఒక పర్సన్కి ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ జాబ్ లేదు, ప్రైవేట్ జాబ్ లేదు, కానీ ఒక ఒక 20 ఎకరాలు 30 ఎకరాలు పొలం ఉంది. బట్ పేరెంట్స్ పెళ్లి చేసేటప్పుడు చాలామంది అంటే విలేజెస్లో అంటే వాళ్ళకి ఆ వాల్యూ తెలుసు కాబట్టి పెళ్లి చేస్తారు. సిటీస్లో అండ్ టౌన్స్లో చూసుకున్నట్లయితే అబ్బాయి ఏం చేస్తాడు అంటే అబ్బాయి ఫార్మర్ అని చెప్పామనుకోండి, ఫార్మర్ మాకు వద్దండి, ఓన్లీ గవర్నమెంట్ జాబ్ లేదా ఐటీ జాబ్ చేసే వాళ్ళే కావాలని చెప్పేసి అంటారు. అంటే ఒక పండించే అంటే మన పంట పండించే రైతు ఇక్కడ రైతుకి వాల్యూ లేకుండా పోతుంది అనమాట బయట. ఆ రైతుకి ఒక 20 ఎకరాల పొలం ఉన్నా కానీ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు కదా, అతను చేసే పని నచ్చదు కానీ డబ్బులు మాత్రం కావాలి పేరెంట్స్కి. సో అలాంటి సమాజంలో మనం ఉన్నాం, రైట్? ఓకే, కమింగ్ బ్యాక్ టు ది టాపిక్. గవర్నమెంట్ జాబ్కి మెయిన్గా ఏంటి అంటే జాబ్ సెక్యూరిటీ ఉంది. అంటే ఐటీలో ఇమీడియట్గా ఇట్స్ ఏ మెయిల్ అవే, ఒక చిన్న మెయిల్ చేసి యువర్ ఫైర్డ్ అంటే మనం చేసేది ఏం లేదు. గవర్నమెంట్ జాబ్లో మనం ఇల్లీగల్ యాక్టివిటీస్ మనం స్టేట్కి ఏదైనా అగెన్స్ట్గా చేసి అంటే ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ లాగా మారితే లేదా ఏదైనా క్రైమ్ చేస్తే తప్పించి మనల్ని ఉద్యోగాల నుంచి ఎవరు కూడా తీయలేరు గవర్నమెంట్ జాబ్లో, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. అండ్ అగైన్ ఇక్కడ కూడా నేను గవర్నమెంట్ జాబ్ అంటే ఐఎమ్ నాట్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ద స్టేట్ గవర్నమెంట్, ఐఎమ్ ఆల్సో టాకింగ్ అబౌట్ ద సెంట్రల్ గవర్నమెంట్. మెజారిటీ ఆఫ్ ద జాబ్స్లో మనకి ఇక్కడ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటుంది. అంటే చాలా జాబ్స్లో ఎక్సెప్ట్ ద యూనిఫామ్ సర్వీసెస్ మనకి ఇక్కడ ఫిక్స్డ్ అవర్స్ ఉంటాయండి. యూజువల్లీ 10 to 5 ఉంటాయి. చాలా జాబ్స్కి వీకెండ్స్ ఆఫ్ ఉంటాయి, సాటర్డే అండ్ సండే ఆఫ్ ఉంటాయి, హాలిడేస్ కూడా ప్రాపర్గా తీసుకోవచ్చు. బట్ కొన్ని స్టేట్ జాబ్స్లో ఏంటి అంటే పోలీసింగ్లో కానివ్వండి లేకపోతే కొన్ని అదర్ జాబ్స్లో వాళ్ళు హాలిడేస్ నాడు కూడా రమ్మంటారు. ఇవి కూడా జరుగుతూ ఉంటాయి, డిపెండింగ్ ఆన్ ద ప్లేస్ అని చెప్తాను నేను. పర్క్స్ అండ్ అలవెన్సెస్ మీకు ముందే అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు. బేసిక్ పే ఇంత ఉంటుంది, డిఏ లేదా డిఆర్ఎస్ అలవెన్స్ ఇంత ఉంటుంది, హెచ్ఆర్ఏ మనకి సిటీస్లో ఒకలాగా ఉంటుంది, టౌన్స్లో ఒకలాగా ఉంటాయి. అండ్ మెయిన్గా గవర్నమెంట్ జాబ్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే మెడికల్ బెనిఫిట్స్ అండి. ప్రతి ఒక్క గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి మనకి హెల్త్ ప్లాన్స్ ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఆల్రెడీ మనకి అఫీషియల్ గెజెట్లో మెన్షన్ చేసి ఉంటారు. ఇప్పుడు పోలీస్ వాళ్ళకి ఒక ప్లాన్ ఉంటుంది అండ్ అదర్ గవర్నమెంట్ జాబ్స్ చేసే వాళ్ళందరికీ కూడా హెల్త్ బెనిఫిట్స్ అండి. మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు రాకోకుండా గవర్నమెంటే బేర్ చేస్తుంది. అది ఎంత పెద్ద ఆపరేషన్ అయినా కానీ వాళ్ళు మనకి మెన్షన్ చేస్తారు ఏ ఆపరేషన్ చేయించుకోవచ్చు, ఎక్కడ చేయించుకోవచ్చు, ఏ హాస్పిటల్స్లో అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేస్తారు. కాబట్టి మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ దీనివల్ల ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే డబ్బులు అయితే వస్తాయి, కాకపోతే మనం ఆ బిల్స్ పెట్టుకున్న తర్వాత ఫుల్ అమౌంట్ రాకుండా కొద్దిగా డిడక్షన్స్తో మనకి అట్లీస్ట్ అమౌంట్ అయితే వస్తుంది, కొద్దిగా లేట్గా వస్తుంది అనమాట. అండ్ కొన్ని డిపార్ట్మెంట్స్లో ఫాస్ట్గా వస్తాయి, కొన్ని డిపార్ట్మెంట్స్లో ఇంకా స్లోగానే నడుస్తుంది.
నెక్స్ట్ సోషల్ ప్రెస్టీజ్. ఇప్పుడు మీరు ఒక ప్రైవేట్ ఎంప్లాయీ, మీకు ఒక ₹1,00,00,000 జీతం వస్తుంది సంవత్సరానికి. మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, మీరు ఒక ఐఏఎస్ లేదా ఐపీఎస్ లేదా డిఎస్పీనో ఎస్ఐ అనుకోండి. మీరు బయట ఏదైనా పార్టీకి వెళ్ళారు, ఎవరికి రెస్పెక్ట్ ఇస్తారండి? ఎస్ఐకే రెస్పెక్ట్ ఇస్తారు. గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకే ఆ రెస్పెక్ట్ అనేది దొరుకుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నీకు మ్మ్, ఏదైనా టెంపుల్కి వెళ్ళారు. ఓకేనా? అక్కడ మనకి ప్రోటోకాల్ దర్శనం అని చెప్పేసి ఉంటుంది. ఇఫ్ యు ఆర్ ఏ ఆఫీసర్, అక్కడ మీకు జస్ట్ కింద అక్కడ అక్కడ ఆఫీస్ సెక్షన్లో కలిసి ఇట్లా నేను ఒక ఆఫీసర్ని అని చెప్పేసి అంటే మీకు ప్రోటోకాల్ దర్శనాలు ఉంటాయి అన్నమాట. అంటే అఫీషియల్గా మిమ్మల్ని షార్ట్ కట్లో దర్శనం చేయించుకొని వస్తారు. అది ప్రైవేట్ ఇండివిజువల్కి దొరుకుతుందంటే దొరకదు, డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. సో అట్లా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. అంటే నాట్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ద టెంపుల్స్, ఇవన్నీ కాకుండా దెర్ ఆర్ మెనీ అదర్ థింగ్స్ అని చెప్పుకోవచ్చు. సొసైటీలో ఒక మంచి పేరు, ప్రెస్టీజ్, ఇవన్నీ ఉంటాయి. ఒక ఒక ప్రాపర్గా చూస్తారనమాట. అరే కష్టపడ్డాడు కాబట్టి మంచి గవర్నమెంట్ జాబ్ వచ్చిందిరా, మగోడ్రా అని చెప్పేసి, షబాష్ రా అని చెప్పేసి అంటూ ఉంటారు. ఓకే. అండ్ రిటైర్మెంట్ మనకి పాత రోజుల్లో ఏంటి అంటే, ఇప్పుడు మా ఫాదర్స్ జనరేషన్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్, అప్పుడు ఏంటంటే మనకి రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా పెన్షన్ వచ్చేది. ఇప్పటికి కూడా వాళ్ళకి మంత్లీ పెన్షన్ వస్తూనే ఉంది అండ్ దేర్ హ్యాపీ. బట్ ఇప్పుడు ఏంటి అంటే ఆ పెన్షన్ స్కీమ్ అనేది తీసేశారు. బట్ లంసంలో డబ్బులు వస్తాయి రిటైర్మెంట్కి. ఎందుకంటే ఇప్పుడు మనకి నేషనల్ పెన్షన్ స్కీమ్ ఉంది కదండి. ఇప్పుడు మన మన గవర్నమెంట్ జాబ్ చేసేటప్పుడు ఉన్న కాంట్రిబ్యూషన్కి అటు సైడ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కూడా కొంత అమౌంట్ యాడ్ చేస్తుంది. అవి మనం రిటైర్మెంట్ టైంలో మనకి పెన్షన్ రూపంలో రాకపోయినా, అంటే కొన్ని ఈ స్కీమ్స్ కూడా ఉన్నాయి, పెన్షన్ స్కీమ్స్ అవన్నీ ఉన్నాయి. దాని గురించి డీటెయిల్గా కావాలంటే తర్వాత డిస్కస్ చేద్దాం కానివ్వండి. ఆ, మనకి లంసంలో డబ్బులు గట్టిగా వస్తాయండి. అవి మీరు అప్పుడు ఇల్లు కొనుక్కోవడానికి కానివ్వండి, దేనికన్నా యూజ్ చేసుకోవచ్చు, లేదా పిల్లల ఎడ్యుకేషన్కి యూజ్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ ఆల్ ద బెనిఫిట్స్ అని చెప్పేసి అంటాను ఆఫ్ గవర్నమెంట్ జాబ్. మరి గవర్నమెంట్ జాబ్ సంబంధించిన నోటిఫికేషన్స్ రెగ్యులర్గా ఉంటాయి అంటే ఉండవండి. ఇది మనం ఫ్యాక్ట్, ఇది యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. ఇప్పుడు ముఖ్యంగా స్టేట్ గవర్నమెంట్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద స్టేట్ గవర్నమెంట్లో మాత్రం అసలు నోటిఫికేషన్స్ రెగ్యులర్గా ఉండవు. జాబ్ క్యాలెండర్ సరిగ్గా ఉండదు. ఆ జాబ్ క్యాలెండర్ ఉన్నా దాన్ని సరిగ్గా ఫాలో అవ్వరు. సో మనం ఏం చేయాలి అంటే సెల్ఫిష్గా ఉండాలి. గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు స్టేట్ గవర్నమెంట్ వదిలేసి సెంట్రల్ గవర్నమెంట్కి ప్రిపేర్ అవ్వండి. ఈ సెంట్రల్ గవర్నమెంట్కి ప్రిపేర్ అవుతున్న టైంలోనే ఎప్పుడైతే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ యొక్క నోటిఫికేషన్స్ వస్తాయో ఇమీడియట్గా మీరు దాన్ని ఒక హాట్ కేక్ లాగా ఫీల్ అయిపోయి గ్రాప్ చేసుకోవాలి. ఓకేనా? సో స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ మనకు అరుదుగా వస్తూ ఉంటాయి. వచ్చిన ఆపర్చునిటీని మీరు యూజ్ చేసుకోవాలండి. ఓకేనా? వచ్చిన ఆపర్చునిటీని ఇక్కడ మీరే యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీపీఎస్సి చూసుకున్నట్లయితే ఏపీపీఎస్సి గ్రూప్ 2కి మనకి 2018లో నోటిఫికేషన్ వస్తే దాని తర్వాత నోటిఫికేషన్ 2023లో వచ్చింది. దాని రిజల్ట్స్ 2026లో వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు అప్పటి నుంచి కూడా స్టేట్ బైఫర్కేట్ అయినప్పటి నుంచి, లేదా దానికన్నా ముందు నుంచి కూడా ఏపీ అండ్ తెలంగాణలో ప్రాపర్ జాబ్ క్యాలెండర్ లేదు. వెరాస్ యూపీఎస్సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ప్రాపర్ జాబ్ క్యాలెండర్ ఉంటుంది. ఐబీపీఎస్ ప్రాపర్ జాబ్ క్యాలెండర్ ఫాలో అవుతూ ఉంటుంది. ఎస్ఎస్సి, సీజిఎల్ అండ్ వీటికి ఎస్ఎస్సి వాళ్ళు కూడా ప్రాపర్ జాబ్ క్యాలెండర్ ఫాలో అవుతుంటారు. అలా రెగ్యులర్గా వచ్చే నోటిఫికేషన్స్ మీద మీరు ఫోకస్ చేసి ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి ఉన్న కామన్ సిలబస్ని మీరు చదువుకున్నట్లయితే స్టేట్ నోటిఫికేషన్స్ పడినప్పుడు స్టేట్ సిలబస్ మీరు చదువుకోవచ్చు. ఇప్పుడు ఏపీ అయితే ఏపీ సిలబస్, తెలంగాణ అయితే తెలంగాణ సిలబస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ వాళ్ళు అనుకోండి, ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీ, ఏపీ జాగ్రఫీ ఇలా చదువుకోవచ్చు. తెలంగాణకి మళ్ళీ సపరేట్గా తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ ఎకానమీ ఇలా చదువుకుంటారు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. సో దీని కాన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్రాపర్గా మనకి నోటిఫికేషన్స్ రావు. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ స్లో గ్రోత్ అండి మనకి ఇక్కడ. అంటే ఇప్పుడు ఐటీ జాబ్స్ చూసుకున్నట్లయితే మనకి మంచి మంచి ప్యాకేజెస్ ఉంటాయి మనకి ఇక్కడ. బట్ వెరేస్ గవర్నమెంట్ జాబ్ చూసుకున్నట్లయితే మనకి ప్యాకేజెస్ అంత మంచిగా ఉండవు. అంటే చాలా తక్కువ జీతాలు. అందుకే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే జీతాలు తక్కువ వస్తున్నాయి కదా అని చెప్పేసి లంచాలకు అలవాటు పడుతూ ఉంటారండి. లంచాలకి అలవాటు పడుతూ ఉంటారు. నెక్స్ట్ ప్రమోషన్స్ కూడా టైంకి రావు. ఇది అందరికీ తెలిసిన విషయమే. నిన్న కూడా ఒక పర్సన్ ఫోన్ చేశారు, సార్ ఇలా నేను గ్రూప్స్కి అప్లై చేద్దాం అనుకుంటున్నాను, గ్రూప్ 1కి అని చెప్పేసి అన్నారు. సరే నేను గైడ్ చేశాను ఆ పర్సన్ని. మరి గ్రూప్ 2 ఎందుకు రాయకూడదు అనుకుంటున్నారండి అంటే, నేను ఆల్రెడీ ఒక గ్రూప్ 2 క్యాడర్లోనే ఉన్నాను సార్. కాకపోతే ఆయన పోస్టల్ డిపార్ట్మెంట్లో చేస్తున్నారంట. వాళ్ళ ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఒక 8 ఇయర్స్కి పోస్ట్పోన్ చేశారంట. 8 ఇయర్స్ వరకు మీకు ఇంటర్నల్ ఎగ్జామ్స్ లేవు అనేసరికి, మరి 8 ఇయర్స్ అంటే
ప్రమోషన్స్ మిస్ అయిపోతాయి కదా అని చెప్పేసి నౌ హీస్ ప్లానింగ్ ఫర్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్. లేదా ఆల్రెడీ వర్కింగ్లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పటికీ సరిగ్గా ప్రమోషన్స్ లేక రిటైర్ అయినటువంటి వాళ్ళే చాలామంది ఉన్నారు. అది మనం గమనించాలి. ఫ్రీక్వెంట్గా ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి మెజారిటీ ఆఫ్ ద జాబ్స్కి. తర్వాత ఒక రిజిడ్ అండ్ రూల్ బౌండ్ వర్క్ కల్చర్, అంటే బాసిజం ఎక్కువ ఉంటుంది, రూల్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అంటే ఒక ఇండివిజువల్ యొక్క క్రియేటివిటీని ఇక్కడ మనం రిస్ట్రిక్ట్ చేస్తున్నాం అనమాట. నాకు ఒక టాలెంట్ ఉంది, బట్ నన్ను ఎవరు కూడా ఆ టాలెంట్ ప్రకారంగా ట్రీట్ చేయరు. నీకు ఏది చెప్తావో అదే చేయాలి అని చెప్పేసి అంటారు. హైలీ కాంపిటేటివ్. ఓకేనా, గవర్నమెంట్ జాబ్స్ హైలీ కాంపిటేటివ్. ఒక్కొక్క జాబ్ మీరు సాధించాలి అంటే, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అవ్వాలి అంటే వేల మందిని ఎలిమినేట్ చేయాలి. దిస్ ఈస్ ఎ రేస్. దిస్ ఈస్ నాట్ అన్ అకాడమిక్ ఎగ్జామ్. మీరు డిగ్రీ బీటెక్లో చదివినటువంటి ఎగ్జామ్ కాదు. దిస్ ఈజ్ అ కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి కాంపిటీషన్ ఇస్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్, శాలరీ సీలింగ్ ఉంటుంది మనకి ఎక్కువ కూడా మనకి ఏదైతే మెన్షన్ చేస్తారో అక్కడి వరకే శాలరీ అనేది కట్ అవుతుంది. మనకి ఎక్స్ట్రా బెనిఫిట్స్, బోనసెస్ అవన్నీ ఇక్కడ ఉండవు అనమాట, ప్రైవేట్ జాబ్లో చేసినట్టు. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. అండ్ గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు ఎవరు కూడా బయట బిజినెస్లు పెట్టుకోవడానికి కూడా వీలు లేదు. అది నాకు తెలిసి మీ అందరికీ తెలిసే ఉంటుందని అనుకుంటున్నాను. ఓకే, ఎస్. సో ఇప్పుడు ప్రైవేట్ జాబ్ చూద్దాం. ఇది రీసెంట్ మనకు ఒక న్యూస్ క్లిప్పింగ్ పెట్టానండి నేను. ఆఫ్టర్ ఫైరింగ్ 11,000 ఎంప్లాయీస్, ఎక్సెంచర్ బ్లాక్స్ ప్రమోషన్స్ ఆఫ్ స్టాఫర్స్ హూ డోంట్ యూజ్ ఏఐ. అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కాబట్టి ఏఐ మీద ఎవరైతే వర్క్ చేస్తున్నారో, ఏఐ మీద ఎవరికైతే పట్టు ఉంటుందో వాళ్ళకే మనకి ఇక్కడ ఆపర్చునిటీస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. రైట్. సో నా సజెషన్ ఏంటి అంటే, మీరు ఏదైతే ఇప్పుడు డొమైన్స్ మీద వర్క్ చేస్తున్నారో, ఎక్కడైతే మనకి ఏఐ నీడ్ ఎక్కువ ఉందో వాటి మీద వర్క్ చేయండి. ఏఐ వల్ల డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, మన పని అయిపోయింది, మనం కష్టపడి ఏదన్నా తయారు చేసాం. ఆల్రెడీ మనం చూసాం న్యూస్లో కూడా, కష్టపడి తయారు చేసినటువంటి వాళ్ళని కూడా తీసేశారు. ఎందుకంటే మీరే కష్టపడి తయారు చేశారు, మీ వల్ల 1,00,000 మంది చేయాల్సిన ఉద్యోగం ఈ యొక్క ఏఐ చేస్తుంది. సో ఎవరైతే తయారు చేశారో మీరు కూడా మాకు ఇప్పుడు అవసరం లేదని చెప్పేసి తీసేసిన పరిస్థితులు మనం న్యూస్లో చాలా చూస్తూ ఉన్నాం. సో ఏఐ మీద, లేదా ఏఐ ఏమి అంటే దేన్ని రీప్లేస్ చేయలేదు అనే దాని మీద కూడా మీరు వర్క్ చేస్తే బెటర్ అండి. ఇప్పుడు కొన్ని ఫిజికల్ వర్క్స్ ఉంటాయి, కార్పెంటరీ కానివ్వండి, డెకరేషన్ వర్క్స్ కానివ్వండి, ఇంకా అదర్ థింగ్స్ ఏదైతే ఏఐ రీప్లేస్ చేయలేదో కొన్ని సంవత్సరాల వరకు, వాటి మీద మీరు గట్టిగా కష్టపడి డబ్బులు సంపాదించుకోవచ్చు. బికాస్ బిజినెస్ ఇక్కడ తప్పేం కాదు కదండి. బిజినెస్ అంటే అందరూ లాసే అనుకుంటారు, బట్ ప్రాఫిట్స్ కూడా ఉంటాయి బిజినెస్లో. ఓకే, బట్ ఆ ప్రాఫిట్స్కి వెళ్ళడానికి మనం కష్టపడాలి, ఏం చేయాలి అని చెప్పేసి. రైట్. సో వాట్ ఆర్ ద ప్రోస్? మనకి ర్యాపిడ్ గ్రోత్ ఉంటుంది. అంటే మంచి మంచి కంపెనీస్ మీ యొక్క స్కిల్ బేస్డ్ మీద హైక్ ఇస్తూ ఉంటాయి, 15 to 40% కానివ్వండి, ఇంకా ఎక్కువే. మీరు ఇంకా మంచి స్కిల్ ఉందంటే ఐవ్ సీన్ పీపుల్ విత్ 80%, 100% హైక్ కూడా ఇస్తారు, ఆల్దో వాళ్ళకి రూల్స్లో లేకపోయినా కానీ. బట్ మీ స్కిల్ బేస్ మీద మీకు మంచి గ్రోత్ అనేది ఉంటుంది అనమాట. ఒక మంచి డైనమిక్ ఎన్వైర్న్మెంట్, అంటే లేటెస్ట్ టెక్నాలజీస్ మీద మీరు వర్క్ చేస్తూ ఉంటారు. మంచి మంచి హైఫై కంపెనీస్, లగ్జరీ లైఫ్ లాగా మీకు ఉంటుంది అనమాట. అది ఏదైతే మనకి ఇంట్లో దొరకదో మీరు బయట అవన్నీ ఎంజాయ్ చేస్తూ ఉంటారు, వీకెండ్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మెరిట్ బేస్డ్ ప్రమోషన్స్ ఆర్ లింక్ టు యువర్ కాంట్రిబ్యూషన్, నాట్ జస్ట్ ద నెంబర్ ఆఫ్ ఇయర్స్ యూ స్పెండ్ ఎట్ ద డెస్క్. అంటే మీ యొక్క ప్రమోషన్స్ అనేవి మీ కాంట్రిబ్యూషన్ బట్టి ఉంటాయి, అండ్ తిట్లు కూడా మీ యొక్క కాంట్రిబ్యూషన్ బట్టే ఉంటాయి. అవి కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఫ్లెక్సిబిలిటీ అండి, కొన్ని జాబ్స్కి మీకు మంచి స్కిల్ ఉంది, మీరు ఇంట్లోనే కూర్చొని చేస్తారంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ ఉంటాయి. కొంతమంది ఓన్లీ మా పర్టికులర్ ఆఫీస్ ఆర్ లొకేషన్కి వచ్చి వర్క్ చేయాలి అంటారు. కొంతమంది బోత్ హైబ్రిడ్ ఉంటుంది అనమాట, ఇంట్లో కొన్ని రోజులు ఆఫీస్లో కొన్ని రోజులు వర్క్ చేయొచ్చు అని చెప్పేసి అంటారు. కాన్స్ ఇందాక చెప్పుకున్నట్టుగా గవర్నమెంట్ జాబ్కి జాబ్ సెక్యూరిటీ ఉంది, ప్రైవేట్ జాబ్కి జాబ్ సెక్యూరిటీ లేదు. గవర్నమెంట్ జాబ్ మనకి ప్రెషర్ తక్కువ ఉంటుంది, ప్రైవేట్ జాబ్లో టార్గెట్స్ ఉంటాయి కాబట్టి ప్రతిరోజు మానిటర్ చేస్తుంటారు కాబట్టి హై ప్రెషర్ ఉంటుంది. మనకి ఎప్పుడైతే డెడ్ లైన్ దగ్గరకు వస్తూ ఉంటుందో మీకు సరిగ్గా నిద్ర కూడా ఉండదు, మీరు మీ యొక్క వర్కింగ్ అవర్స్కి దాటి కూడా వర్క్ చేయాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్, రిటైర్మెంట్ కాంట్రిబ్యూషన్స్ ఇవన్నీ కూడా కంపెనీ యొక్క పాలసీస్ మీద డిపెండ్ అయి ఉంటాయి. అండ్ ఇక్కడ నో సేఫ్టీ నెట్, అంటే యూఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఓన్ అప్స్కిల్లింగ్. ఇఫ్ యువర్ స్కిల్స్ బికమ్ అవుట్డేటెడ్ యువర్ మార్కెట్ వాల్యూ డ్రాప్స్ క్విక్లీ. అంటే మీకు స్కిల్ లేదు అని తెలిస్తే కంపెనీ మిమ్మల్ని ఉంచుకుంటుందా అండి? ఉంచుకోదు. ఇప్పుడు డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఒక కంపెనీలో.
ఒక 10 మంది చేయాల్సిన పని 20 మంది చేస్తున్నారంటే ఆ పైన ఎక్స్ట్రా 10 మెంబర్స్ని తీసేస్తారు. లేదా ఆ 20 మంది చేయాల్సిన పని ఇప్పుడు ఒక ఏఐ చేస్తుంది అనుకోండి, ఆ 20 మందిని కూడా తీసేస్తారు. సో మీ స్కిల్ ఇప్పుడున్న టెక్నాలజీ తగ్గట్టుగా ఎక్కడ యూజ్ అవుతుంది అనేది మీరు అంచనా వేసుకొని వాటి మీద వర్క్ చేస్తేనే మనకి బెనిఫిట్ ఉంటుంది. అంటే ప్రతిరోజు మీరు కష్టపడుతూ ఉండాలి, ప్రతిరోజు మార్కెట్లో ఏ టూల్ వచ్చింది అని చెప్పేసి చూస్తూ ఉండాలి. బట్ గవర్నమెంట్ జాబ్లో అది ఉంటుందండి. టైంకి వెళ్ళామా, ఉద్యోగం చేసామా, ఇంటికి వచ్చామా, పిల్లలు అండ్ ఫ్యామిలీతో ఉన్నామా, తిన్నామా, పడుకున్నామా, మళ్ళీ రిపీట్. అంటే ఎటువంటి టెన్షన్ ఉండదు. నేను అది చేయాలి, నాకు ఆ టార్గెట్ ఉంది, నేను ఇది చేయాలి, ఏం ఉండవండి. మీ పని మీరు చేసుకుంటే సరిపోతుంది సరిగ్గా. మీ కింద జూనియర్స్ ఉంటారు, మీ కింద అదర్ స్టాఫ్ ఉంటారు, మీ పైన ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళు చెప్పింది చెప్పినట్టు చేసి మనం ఇంటికి వచ్చి హ్యాపీగా పిల్లలతో టైం స్పెండ్ చేయొచ్చు, లేదా పేరెంట్స్ కానివ్వండి, ఎటంటే అటు వెళ్ళొచ్చు అనమాట. ఎక్సెప్ట్ కొన్ని రూల్స్ ఉంటాయి మనకి కొన్ని కొన్ని జాబ్స్కి, వాటికి తప్పించి. సో ఇది నేను చెప్పాల్సింది. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ద డెసిషన్ ఈజ్ కంప్లీట్లీ యోర్స్. ఇది కంప్లీట్లీ మీ డిస్క్రిప్షన్, మీరు ఎటువైపు వెళ్ళాలి అని చెప్పేసి. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మనకి గవర్నమెంట్ జాబ్ క్రేజ్ అయితే చాలా పెరిగిందండి. బికాస్ మనకి ఐటీలో లే ఆఫ్స్ ఎక్కువ అవడం వల్ల గవర్నమెంట్ జాబ్ క్రేజ్ అయితే పెరిగింది. అంటే మనకి అసలు ఆపర్చునిటీస్ లేవా అంటే దేర్ ఆర్ ఆపర్చునిటీస్. బట్ చెప్పాను కదా, మీ స్కిల్ని బట్టి మీకు ఏ గురించి ఎంత నాలెడ్జ్ ఉంది, మీరు దాన్ని ఒక కంపెనీకి ఎంత బెనిఫిట్ చేయగలరు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఆ కంపెనీకి మీరు ఎంత బెనిఫిట్ చేసినా లాస్ట్కి మీరు అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. మీరు ఒక కంపెనీకి ఒక 10 కోట్లు లేదా 20 కోట్లకి కావాల్సిన బెనిఫిట్ మీరు ఒకటి తయారు చేశారనుకోండి, తర్వాత మీ నీడ్ కూడా ఉండదు అక్కడ. మీ పని అయిపోయింది, వెళ్ళిపోండి అని చెప్పేసి అంటారు. సో అలాంటి దుర్మార్గులు ఉంటారు మనకి ఐటీలో. సో అది మీరు ఒకసారి గమనించుకోండి. అండ్ ఇప్పుడు స్టేట్ నోటిఫికేషన్స్ కూడా దే ఆర్ ప్లానింగ్. ఏపీ నుంచి జాబ్ క్యాలెండర్ గురించి తరచుగా నారా లోకేష్ సారే రీసెంట్ టైమ్స్లో చాలాసార్లు అన్నారు. కాబట్టి ఒక జాబ్ క్యాలెండర్ వచ్చింది అనుకుంటే మీరు దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవచ్చు. అంటే నా సజెషన్ ఏంటి అంటే ఐటీ జాబ్స్ అండ్ అదర్ జాబ్స్ చేసే వాళ్ళందరూ కూడా లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకోండి. ఇఫ్ యూ వాంట్ టు ప్రిపేర్ ఫర్ యూపీఎస్సీ 1 ఇయర్లో అవ్వదు మీది. ఆ సిలబస్ కంప్లీట్ చేయడానికి 2 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్ కూడా పట్టచ్చు, డిపెండింగ్ ఆన్ యువర్ టైం. మీకు రోజు ఎంత టైం ఉంటుంది అని చెప్పేసి. సో అండ్ మీరు ఎన్ని ఎఫర్ట్స్ పెడుతున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఒక లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకుంటేనే వర్కౌట్ అవుతుంది, లేదనుకుంటే వర్కౌట్ అవ్వదు. షార్ట్ టర్మ్ గోల్ పెట్టుకొని సక్సెస్ అవ్వాలి అంటే అవ్వలేమా? అవ్వచ్చు. కాకపోతే మీరు మీ ఉద్యోగానికి రిజైన్ చేయడము, లేదా ఆబ్సెంట్ అయిపోయి వచ్చేసి ఒక జాబ్ క్రాక్ చేసి వెళ్ళిపోవడము. చాలామంది ఐటీ జాబ్ చేసే వాళ్ళు రీసెంట్ గ్రూప్ 2 రిక్రూట్మెంట్లో సక్సెస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారండి. ఓకే. సో మీరేం చేస్తారంటే డైలీ ఒక కొత్త కొత్త సబ్జెక్ట్స్ హార్డ్లీ, ఫర్ ఎగ్జాంపుల్ ఏపీఎస్సి గ్రూప్ 2 తీసుకున్నాం అనుకోండి, 10 సబ్జెక్టులు ఉంటాయి. ప్రిలిమ్స్లో ఒక 5 సబ్జెక్టులు చదువుతాం. ప్రిలిమ్స్ ఇస్ జస్ట్ క్వాలిఫైయింగ్ కాబట్టి ఈవెన్ మీరు జాబ్ చేసుకుంటూ కూడా ప్రాపర్ టైం టేబుల్తో ప్రిలిమ్స్ క్లియర్ చేయొచ్చు. బట్ వెరాస్ మెయిన్స్కి చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. మన ఉద్యోగం మన యొక్క మెయిన్ స్కోర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఆ టైంలో ఆబ్సెంట్ అయిపోయి మీరు సిన్సియర్గా ఒక 6 మంత్స్ ఎఫర్ట్స్ పెట్టినా కానీ ఒక ఉద్యోగం వస్తుంది. బట్ ప్రాపర్ ఎఫర్ట్స్ పెట్టాలి, ప్రాపర్ గైడెన్స్ తీసుకోవాలి, ప్రాపర్ మెంటర్స్ దగ్గర మీరు కోచింగ్ తీసుకోవాలన్నమాట. అప్పుడు సక్సెస్ అవుతారు. రైట్. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ సిచ్యువేషన్స్. మీ యొక్క ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ కానివ్వండి, ఇంకా అదర్ ఫ్యాక్టర్స్ అన్నీ ఉంటాయి. సో అవన్నీ కూడా మీరు ఆలోచించుకొని మీరు డెసిషన్ తీసుకుంటారని అనుకుంటున్నాను. గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన జాబ్ క్యాలెండర్ ఏపీ అండ్ తెలంగాణలో కూడా ప్లాన్ చేస్తున్నారు. నోటిఫికేషన్స్ వచ్చినాయి అనుకుంటే ఒకసారి మీకు ఒకవేళ ప్యాషన్ ఉంది, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అవ్వాలి అనుకుంటే ఒక ట్రై చేయండి. తర్వాత ఫ్యూచర్లో రిగ్రెట్ అవ్వకోకుండా మీరు ప్రయత్నిస్తే తప్పేముంది చెప్పండి. ఇప్పుడు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకి వర్స్ట్ కేస్ సినారియో తీసుకుందాము. మీరు గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన అన్ని సబ్జెక్ట్స్ నేర్చుకున్నారు, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ అన్నీ నేర్చుకున్నారు, మీకు ప్యాషన్ ఉంది, ఉద్యోగం రాలేదు. ఇక్కడ మీరు ఏమైనా నేరం చేస్తున్నట్ట? ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీకు లాస్ట్కి నాలెడ్జ్ ఉంటుంది. ఆ నాలెడ్జే మీతో పాటు ఎవ్రీడే క్యారీ అవుతూ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మీ నాలెడ్జ్ మీతో పాటు క్యారీ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అందరికీ అంత నాలెడ్జ్ ఉండదు, మీకు ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఈవెంట్ అయిందండి మనకి, రిపబ్లిక్ డే అయిందో లేకపోతే ఇండిపెండెన్స్ డే అయిందో. సో చాలామందికి అసలు రిపబ్లిక్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామో తెలీదు, ఇండిపెండెన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామో తెలీదు, ఫ్లాగ్ హోస్టింగ్ అంటే తెలీదు, ఫ్లాగ్ అన్ఫోల్డింగ్ అంటే తెలీదు. ఒక ఫ్లాగ్ హోస్టింగ్ ఎవరు చేస్తారు, ఫ్లాగ్ అన్ఫోల్డింగ్ ఎవరు చేస్తారు, ఆ ఫ్లాగ్ యొక్క డిజైనర్ ఎవరు, ఫ్లాగ్ యొక్క రేషియో ఏంటి, అశోక చక్ర అంటే ఏంటి,
ఈ కలర్ కాంబినేషన్స్ యొక్క ఇవి ఏం తెలియదు అండి. అంటే జనరల్ నాలెడ్జ్ ఉండదు, సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా ఉండదు. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోకి వస్తే యూ కెన్ డెవలప్ బోత్ ద జనరల్ నాలెడ్జ్ అండ్ ద సబ్జెక్ట్ నాలెడ్జ్. సో అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎస్. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. మీకు ఇంకేదైనా కెరియర్కి సంబంధించిన గైడెన్స్ కావాలి అనుకుంటే మీరు ఇక్కడ కనిపించే నెంబర్ 8985237565 నెంబర్కి మీరు కాల్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.